గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇప్పటికే రోడ్డెక్కి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించిన ఆయన పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఒకవైపు పొగాకు దిగుబడులు పడిపోవడం, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇప్పటికే రోడ్డెక్కి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇక ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించిన ఆయన పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఒకవైపు పొగాకు దిగుబడులు పడిపోవడం, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇప్పటికే రోడ్డెక్కి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇక ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించిన ఆయన పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఒకవైపు పొగాకు దిగుబడులు పడిపోవడం, మరోవైపు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇప్పటికే రోడ్డెక్కి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. అదే మీడియం గ్రేడ్ హై గ్రేడ్ మీడియం గ్రేడ్ యాక్చువల్గా అయితే జూన్ ఎండింగ్ క్లోజ్ అయిపోవాలి మామూలుగా జూన్కి అయిపోవాలి.